హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిట్టు కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే స్పెషల్ బిర్యానీ. మా మేనకోడలు బర్త్డే స్పెషల్ అండి. హైదరాబాద్ స్టైల్లో బిర్యానీ చేసుకున్నాం. ఎంతో సింపుల్ రెసిపీతో చాలా టేస్ట్ వచ్చే బిర్యానీ తయారు చేశామండి. మీరు కూడా మా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా మేనకోడలికి మీరు ప్రతి ఒక్కరూ విష్ చేయాలని కోరుకుంటున్నామండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టామండి. రెసిపీ అయితే మీకు డిస్క్రిప్షన్లో రాసి చూపిస్తామండి. గరం మసాలా, బిర్యానీ మసాలాలు అయితే వేసుకుందామండి. తగినంత పెరుగు అండి. 2 kg చికెన్కి 1/2 kg పెరుగును వేసుకుందామండి. వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఒక 1 అవర్ అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం పక్కన పెట్టుకొని రైస్ కడిగి పెట్టుకుందామండి. పక్కన మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టుకొని హై టు లో ఫ్లేమ్లో ఉంచుదామండి. మరొక పక్క దాకబెట్టుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలండి. అందులో మళ్ళీ బిర్యానీ మసాలా, కొంచెం నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఎసరు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఇటు మ్యాగ్నేట్ చేసిన చికెన్ని కుక్ చేసుకుందామండి. ఇలా గ్రేవీ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి. ఇలా అయితే రైస్కి గ్రేవీ పట్టి చాలా టేస్ట్ వస్తుందండి. మసాలా అనేది రైస్ మొత్తానికి పడుతుంది. తగినంత ఉప్పు వేసుకుందామండి. మరిగే నీటిలో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి కుక్ చేస్తున్న చికెన్ మీద మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అడుగంటకుండా ఉంటుంది. ఇలా గ్రేవీ ఆయిల్ తేలే వరకు కుక్ చేయండి. ఇప్పుడు రైస్ కొంచెం ఇప్పుడైతే రైస్ 50% ఉడికిపోయిందండి. మూత తీసుకొని కర్రీ మీద కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం రైస్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, డ్రై ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకుందాం.
5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి రెడీ అయిపోయిందండి. బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో మా బాబు మా అక్క అయితే చాలా సూపర్గా చేసింది, అందుకని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.